అనగనగా శివపురం అనే గ్రామంలో ఓ చిన్న గుడిసెలో రవి రాధ అని పేదవాళ్లు ఉండేవారు. ఒకరోజు రాధ తన భర్తతో ఇలా అంటుంది. ఒక్కసారి ఇంట్లో ఉన్న పాత్రలను చూడండి. అన్ని పాత్రలు ఖాళీగా ఉన్నాయి. 15 రోజుల క్రితమే అందులో ఉన్న పప్పు, పిండి, నూనె, వంటకు కావాల్సిన సామాన్లన్నీ అయిపోయినాయి. మనం ఎంతకాలం ఆశతో బతకాలి? మన చుట్టుపక్కన ఉన్నవారంతా 3 పూట్లా కడుపు నిండుగా రుచిగా భోంచేస్తూ ఉన్నారు. అంతేకాక కట్టుకోవడానికి మంచి బట్టలు వేసుకుంటున్నారు. నా అదృష్టం ఏంటో రోజుకు 2 పూట్ల భోజనం కోసం ఆరాటపడుతున్నాను. మీరొక్కసారి నా గురించి ఆలోచించండి. నేను సూర్యోదయానికి ముందే అడవికి వెళతాను. సాయంత్రం తిరిగి భారీ బరువులు మోస్తూ తిరిగి వస్తాను. అడవికి వెళ్ళి కట్టెలు నరకడం మా పూర్వీకుల నైపుణ్యం. అది మా వృత్తి. దాన్ని నమ్ముకొని మేము జీవిస్తున్నాము. నువ్వు కాస్త ఓపిక పట్టు. ఈరోజు నేను అడవిలోని ఆ దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతానికి వెళ్తాను. వాటిని గాని నరికి మార్కెట్లో అమ్మితే అధిక ధరలకు అమ్ముడుపోతాయి. కాస్త ఓపిక పట్టు. మన కష్టానికి ఆ దేవుడు తప్పక దారి చూపిస్తాడు. అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినబడుతుంది. రవి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి చూస్తాడు. అతను కళ్ల ముందు ఒక సన్యాసి నిలబడి ఉంటాడు. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. నడిచి నడిచి అలిసిపోయాను. నా శరీరమంతా నీరసంగా ఉంది. ఇప్పుడు నా శరీరం సహకరించడం లేదు. నా గొంతు ఎండిపోయింది మరియు నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. ఆకలేస్తుంది. తినడానికి మీ దగ్గర ఏదైనా ఉంటే కాస్త పెట్టండి. మహాత్మా, మీరు నా ఇంటి వద్దకు రావడం నా అదృష్టం. కాని మీకు తినిపించడానికి నా దగ్గర ఒక్క గింజ కూడా లేదు. నిన్నటి నుండి మేము కూడా పస్తులు ఉన్నాము. నా గుడిసెలో ఖాళీ పాత్రలు మరియు పేదరికం మాత్రమే ఉన్నాయి. కాని మీ దాహం తీర్చగలను. నేను ఇప్పుడే లోపలి నుండి చల్లటి నీటిని తెస్తాను. వాటిని తాగి మీ దాహం తీర్చుకోండి. రవి వెంటనే ఇంటి లోపలికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి ఆ యోగికిచ్చాడు. యోగికి నీరు తాగిన వెంటనే యోగి ముఖం వెలిగిపోయింది. అతని సంతోషించి రవిని ఆశీర్వదించాడు. తర్వాతిలా అంటాడు. రవి, నీ సేవా స్ఫూర్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. సాధారణ మానవులకు అందని 3 వరాలు నేను నీకు అందిస్తున్నాను. నువ్వు ఏది అడిగినా అది నెరవేరుతుంది. నీ మొదటి కోరిక నా చెప్పు. గొడ్డలి నా ప్రాణం కంటే ఎక్కువ. అది నా బతుకు తెరువు. మా తాతలు ముత్తాతలు నుంచి నాకు లభించిన గొడ్డలి. దాన్ని తాకి చేత్తో తీసుకున్న వారెవరైనా నా అనుమతి లేకుండా దాన్ని కింద పెట్టకూడదు. మరియు వారు దాన్ని తీసుకొని గొడ్డలితో కట్లు నరకడం మొదలుపెడితే నేను చెప్పే వరకు ఆపకుండా నరుకుతనే ఉండవాలి. మీరు నాకు ఇలాంటి వింతైన వరాన్ని ఇవ్వగలరా? భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక వింత కోరిక, కానీ నేను నీకు వాగ్దానం చేశాను కాబట్టి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా నీకు 2 కోరికలున్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి కోరుకో. ఇది నా పాత చెక్క కుర్చీ. నా అనుమతి లేకుండా ఈ కుర్చీపై కూర్చున్న ఎవరైనా సరే ఈ కుర్చీకి అతుక్కుపోవాలి. ఎంత బలవంతమైనా నా అనుమతి లేకుండా వారు లేవడం సాధ్యం కాకూడదు. ఇది నా 2వ కోరిక. చూడు నాయనా, ఇది చివరి కోరిక. బాగా ఆలోచించుకో. నీ పేదరికం శాశ్వతంగా దూరం చేసుకునే కోరిక కోరుకో. లేక నీకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యంగా ఉండే శరీరాన్ని కోరుకో. తరువాత నేను అదృశ్యమై మళ్ళీ నీకు ఎప్పటికీ కనిపించను. 3వ కోరిక, నా ఈ పాత తోలు సంచిలో నేను ఏమి పెట్టినా అది ఒక వస్తువైనా, బంగారమైనా లేదా ఏదైనా జీవి అయినా నేను తప్ప మరెవ్వరూ దానిని బయటకు తీయలేరు. ఎవరైనా ఒకవేళ ఆ సంచిలో చెయ్యి వేసినా నేను చెప్పే వరకు ఆ సంచిలోంచి చెయ్యి బయటకి రాకుండా అలాగే అతుక్కొని ఉండాలి. నీ ఆలోచన సాధారణ వ్యక్తులకు ఉండవలసిన లక్షణాలు లేవు.
నీ ఆలోచన ప్రత్యేకంగా ఉన్నాయి. నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయి. ఆ 3 కోరికలు నీకు సరైన సమయంలో ఉపయోగపడతాయి. ఆ సాధువు అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రవి ఇంట్లోకి వెళ్ళి జరిగిందంతా తన భార్య చెప్తాడు. అయ్యో, నువ్వు ఎంత మూర్ఖుడివి! అదృష్టదేవత నీ ఇంటి దగ్గరకు వచ్చి వరమిస్తే నువ్వు బంగారం సంపదలు కోరుకోవాల్సింది. అవి వదిలేసి నువ్వు పనికిమాలిన గొడ్డలి, కుర్చీ, సంచి వాటి గురించి మాట్లాడతావా? అవి మనల్ని ఆస్తిపరులు చేయవు. అవి మన ఆకలిని కూడా తీర్చవు. నువ్వొక పనికిరాని వరమడిగావు. ఆ వరమడిగే అవకాశం నాకుండుంటే నేను ఈ గుడిసెను ఒక రాజభవనంగా మార్చమని కోరుకునేదాన్ని. ఇక మీదట నుంచి ఈ ఇంటిలో నువ్వు ఉండవద్దు. నిన్ను చూస్తూ ఉంటే నాకు కడుపు మండిపోతూ ఉంటుంది. నువ్వు నేను అడిగిన కోరికలు పనికిమాలిన కోరికలు కావు. ఆ 3 కోరికలు మన జీవితాన్ని మారుస్తాయి. రక్షణ కవచంలా అవి మనల్ని కాపాడతాయి. డబ్బు, సంపద శాశ్వతంగా ఉండవు. కాని జ్ఞానం ద్వారా సంపాదించిన సంపద అది ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. ఈ 3 వరాలు నేను కోరుకునే ప్రతిదాని వెనుక ఒక లోతైన రహస్యముంది. అది నువ్వు కాలక్రమేణంగా అర్థం చేసుకుంటావు. చాలులేవయ్యా. ప్రయోజనం లేని పనికిమాలిన కోరికలు కోరుకున్నావు. వాటిని సమర్థించుకుంటున్నావు. ఎక్కడ నేనొక్క క్షణం కూడా ఉన్నను. నా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను. నీతో బతకడం, నీతో పస్తులుండడం ఇక నా వల్ల కాదు. ఇక నీ బతుకు నువ్వు బతుకు. రవి తన భార్య వెక్కిరింపు మాటలతో బాధపడుతూ తన పాత గొడ్డలిని తీసుకుని చందన్పూర్లోని అత్యంత భయంకరమైన అడవివైపు వెళ్తాడు. నడిచి ఒక పాత మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అతని మనసు బాధగా ఉంది. మరోపక్క కడుపులో ఆకలి. మరోపక్క భార్య అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నేను అలాంటి వరం అడగడంలో తప్పు చేశానా? ఓ దేవుడా, ఆ జ్యోతిష్యుడు చెప్పింది నిజంగా జరుగుతుందా? నేను ఆ గొప్ప వ్యక్తిని బంగారం అడిగి ఉంటే కనీసం నేనీరోజిలా తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. నా కడుపులో ఒక్క గింజ కూడా లేదు. అడవిలో కూడా ఎండిన కట్టె దొరకడం కష్టం. ఈ చెట్టు కూడా నా పేదరికాన్ని ఎగతాళి చేసినట్లు అనిపిస్తుంది. నేను ఇంటికి ఎలా తిరిగి వెళ్లాలో నాకు తెలియడం లేదు. ఇంటికి వెళితే ఖాళీ పాత్రలు మరియు నా భార్య తిట్లు మాత్రమే నా కోసం వేచి ఉన్నాయి. అప్పుడు పొదల వెనక నుండి ఒక తెల్లటి పొగ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతను నెమ్మదిగా రవివైపు నడుచుకుంటూ వెళుతూ అతని ముందే నిలబడతాడు. రవిని చూస్తూ ఇలా అంటాడు. ఈ అరణ్యంలో నువ్వెందుకు విచారంగా కూర్చొనున్నావు? నీ భార్య నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టిందా? లేదా ఈ పేదరికంతో బాధపడుతున్నావా? నేను చాలా కాలంగా ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాను, మరియు ప్రజలు పడుతున్న బాధలను నేను గ్రహించగలను. మీ పరిస్థితి నేను చూసి నాకు మీపై జాలి కలుగుతుంది. మీరు కోరుకుంటే మీ పేదరికం మొత్తాన్ని నేను క్షణంలో పోగొట్టగలను. కానీ ఒక చిన్న షరతుకు మీరు ఒప్పుకుంటేనే. అసలు మీరెవరు? మీరు అకస్మాత్తుగా ఈ దట్టమైన అడవిలో ఎక్కడి నుండి వచ్చారు? మరియు నేనిక్కడ కూర్చుని నా భార్య అన్న మాటలకి బాధపడుతున్నానని మీకెలా తెలుసు? మీ మాటలు వింటూ ఉంటే నాకు కొంచెం సందేహం అనిపిస్తూ ఉంది. మీరు సాధారణ మానవుడిలాగా కనిపించడం లేదు. కథల్లో చెప్పే మాయ రాక్షసుడిలా ఉన్నారు. నువ్వు సరిగ్గా ఊహించావు. నేను ఈ మాయరాజ్యానికి ప్రభువుని. కాని నువ్వు భయపడవద్దు. నేను నీకు హాని చేయడానికి రాలేదు. నీకు సహాయం చేయడానికి మాత్రమే వచ్చాను. నా దగ్గర ఈ 3 సంచులు నిండుగా బంగారపు నాణాలు ఉన్నాయి. వాటిని తీసుకుని మీ భార్య కోరుకునే కోరికలన్నింటినీ నెరవేర్చు. ఈ ధనముతో మంచి ఆహారాన్ని తినండి, బాగా దుస్తులు ధరించండి, మరియు ఈ గుడిసె స్థానంలో ఒక రాజ్య భవాన్ని నిర్మించుకోండి. దీనికి ప్రతిఫలంగా నేను కోరుకునేది ఈ రోజు నుండి సరిగ్గా 1 సంవత్సరం తరువాత మీరు నాతో నా ప్రపంచానికి వచ్చి నాకు బానిసగా ఉండి నాకు సేవ చేస్తూ ఉండాలి. నేను మీ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాను. నా దుఃఖాన్ని, నా పేదరికంని నేను పోగొట్టుకోవాలి.
ఆ బంగారు సంచులను నాకివ్వండి, మరియు 1 సంవత్సరం తరువాత నీతో వస్తాను. మీకు హామీ ఇస్తున్నాను. నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. నీ తెలివితనం నాకు నచ్చింది. ఈ 3 బంగారు సంచులను తీసుకో. వాటిలో చాలా సంపద ఉంది. మీరు 7 తరాలు కూర్చుని తినవచ్చు. మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. విలాసవంతమైన జీవితాన్ని గడపండి. దానధర్మాలు చెయ్యండి, లేదా మీకు కావలసినది చెయ్యండి. కానీ గుర్తుంచుకోండి, కట్టెలు కొట్టేవాడా, నేను సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఈ ప్రదేశంలో, ఈ సమయంలో నీకోసం వస్తాను. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే నా కోపం మొత్తం గ్రామాన్ని నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకో. వెళ్ళి నీ భార్యతో సంతోషకరమైన జీవితాన్ని గడుపు. 1 సంవత్సరం తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. రవి ఆ బంగారు 3 సంచులు తీసుకొని తిరిగి సంతోషంగా ఇంటికొస్తాడు. కాని ఇంట్లో తన భార్య ఉండదు. అతని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది. రవి కాసేపు బాధపడతాడు. ఇలా అంటాడు: నా భార్య కోసం నా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆ రాక్షసుడు ఒప్పందాన్ని అంగీకరించి 3 సంచులు నిండుగా బంగారాన్ని తీసుకొచ్చా. నా పేదరికం, నా కష్టాన్ని అవమానించి ఎగతాళి చేసి నన్ను విడిచి వెళ్ళిపోయింది. అయినా ఎప్పటికీ ఆమె నా భార్య. రవి ఆ బంగారు సంచులతో గొప్ప ధనవంతుడైపోయి కొత్త ఇంటిని నిర్మించుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పేదవాళ్లకు తోచినంత సహాయం చేస్తూ ఉంటాడు. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఒకరోజు రాక్షసుడు రవిని వెతుక్కుంటూ రవి ఇంటికి వస్తాడు. రవిని చూసి ఇలా అంటాడు: ఓ కట్టెలు కొట్టేవాడా, ఇచ్చిన మాటను మరిచిపోయావు. 1 సంవత్సరం దాటిపోయింది కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేనిచ్చిన మాట ప్రకారం నువ్వు ధనవంతుడివి అయ్యావు. ఇక నువ్వు నీ మాటను నిలబెట్టుకో. నాతోరా. అయ్యో రాక్షసుడా, నేనెందుకు మర్చిపోతాను? నువ్వు చేసిన సహాయం, నేనిచ్చిన మాట బాగా నాకు గుర్తుంది. అదో అక్కడ కనిపిస్తూ ఉంది, అది నా పాత గొడ్డలి. దాన్ని కాస్త నీ చేత్తో పట్టుకో. నా చెయ్యి కాస్త నొప్పిగా ఉంది. ఓ మనిషి, ఈ గొడ్డలిలో నాకన్నా ఏదో పెద్ద మాయాజాలముంది. నేను ఎంత బలవంతంగా ఆ గొడ్డలిని చేత్తో విసిరివేస్తూ ఉన్నా చేతిలోంచి జారిపోవడం లేదు, మరియు ఆగటం లేదు. నా వల్ల కావడం లేదు. ఇలా అయితే నేను ఖచ్చితంగా చనిపోతాను. నన్ను కాపాడు, నీకు పుణ్యముంటాది. నీకు కావాలంటే ఇంకా 3 బంగారు సంచీలిస్తాను. నువ్వు నాతో రానక్కర్లేదు. ఈ గొడ్డలిని నా చేతులను వదిలిపెట్టుమని చెప్పు. నా ప్రాణం పోతోంది. నన్ను కాపాడు. రవి ఆ గొడ్డలిని ఆగిపో అని చెప్తాడు. వెంటనే ఆ గొడ్డలి ఆగిపోతుంది. ఆ రాక్షసుడు అక్కడి నుంచి వెంటనే మాయమైపోతాడు. రవి సంతోషించి ఆ ధనముతో గొప్ప ధనవంతుడిగా బతుకుతాడు.